బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక ప్యాకేజీపై మరికొద్ది సేపట్లో కేంద్రం కీలక ప్రకటన చేయనుంది. నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు 11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి అనుమతి వచ్చింది. కాసేపట్లో మీడియా సమావేశం చేసి కేంద్ర మంత్రి కుమారస్వామి వివరాలు వెల్లడించనున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక ప్యాకేజీపై మరికొద్ది సేపట్లో కేంద్రం కీలక ప్రకటన చేయనుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏదైతే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ను పునరుద్ధరించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాన్ని ఆ శాఖ మంత్రి మరికొద్ది సేపట్లో వెల్లడించబోతున్నారు. నిన్న జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఆర్థిక ప్యాకేజ్ 11,500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని సమకూర్చడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించి మరికొద్ది సేపట్లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా వర్మ, వీళ్ళిద్దరు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశంలో ఈ యొక్క ప్యాకేజీకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వివరించబోతున్నారు. ఈ ప్యాకేజీలో ఏమేమి ఉండబోతున్నాయి, తర్వాత ఈ ప్యాకేజీ ఒక గ్రాంటా లేకపోతే అది రుణంగా ఇస్తున్నారా, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ మొత్తాన్ని సమీకరించబోతుంది అన్న విషయాలన్నింటినీ కూడా ఇందులో చెప్పబోతున్నారు. అంతేకాకుండా నిజానికి 17,000 కోట్ల రూపాయల ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు నుంచి విశాఖ ఉక్కు పైన ప్రత్యేక దృష్టి సారించారు. ఢిల్లీ వచ్చినప్పుడు ఇలా కూడా ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వాములు వీళ్ళందరినీ కూడా కలిసినప్పుడు ఈ యొక్క ఉక్కు కర్మాగారం పునర్జీవం పైనే ప్రధానంగా చర్చలు జరిపారు. ఇటీవల కూడా ప్రధాని కలిసినప్పుడు ఆ విశాఖ ఉక్కు సంబంధించినటువంటి ఆర్థిక ప్యాకేజీని వెంటనే ప్రకటించాలి, కేంద్ర కేబినెట్ ఆమోదం ఇవ్వాలని కూడా కోరారు. ఆ సమయంలోనే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విజయ్ కుమార్ ను కూడా కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కూడా కలవటం జరిగింది. సో మొత్తానికి అయితే నిన్న జరిగినటువంటి ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈ రోజు ఈ యొక్క కీలకమైన నిర్ణయాన్ని వెల్లడించబోతున్నారు. మరో ముఖ్యమైనటువంటి అంశం, ఈ ప్యాకేజీకి సంబంధించినటువంటి విషయాలు ఏ విధంగా ఉండబోతుంది, సమగ్ర ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది అన్నది కూడా ఈ రోజు ఈ సమావేశంలో చెప్పబోతున్నారు. వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసినటువంటి అప్పుల భారం, తగినంత ముడి సరుకు లేకపోవటం, కోర్టు అటాచ్మెంట్లు, తర్వాత ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ తో విశాఖ ఉక్కు కర్మాగారం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. వాటన్నిటిని కూడా ఏ విధంగా ఎదుర్కోబోతున్నాం అనేది ఈ విలేకరుల సమావేశంలో తెలిపే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.